ఏ వచ్చేసింది, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ పోతాయని చెప్తున్నారు కదా, నిజంగా పోతాయా లేకపోతే మనల్ని భయపెట్టడానికి ఇవన్నీ చెప్తున్నారా? సైబర్ సెక్యూరిటీ అనేది టెక్నాలజీ కాదు, అది హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ గేమ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్. నేను మీ లక్కీ. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను. సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉన్నాయా లేదా, ఏ అన్నిటినీ రీప్లేస్ చేస్తుందా? చివరి వరకు చూడండి, మీ కెరీర్ డెసిషన్ మారిపోవచ్చు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, చాలా మంది నాకు కమెంట్స్ లో, మెసేజెస్ లో అక్క సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ లేవు అంటున్నారు. కరెక్ట్, అర్థమవుతోంది మీ ఇంటెన్షన్. నాకు నేను అందరికి పర్సనల్ గా రిప్లై ఇవ్వలేక ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. లింక్డ్ఇన్ చూస్తే లే ఆఫ్స్ కనిపిస్తున్నాయి, ఇక న్యూస్ చూస్తే ఏ అన్నిటిని రీప్లేస్ చేసేస్తోంది అని చెప్తున్నారు. కానీ డేటా ఏం చెప్తోందో చూద్దాం మనం. ఐసీ స్క్వేర్ 2024 రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ షార్టేజ్ ఉంది. అంటే దాని అర్థం జాబ్స్ లేవు అని కాదు, ట్రైన్డ్ పీపుల్ లేరు అని. ఇండియాలో చూస్తే నాస్కామ్ చెప్పిన దాని ప్రకారం 2025 నాటికి 1 మిలియన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది, కానీ టాలెంట్ చాలా తక్కువగా ఉంది. అంటే అగైన్ ప్రాబ్లం ఏంటి? జాబ్స్ లేక కాదు, సరైన స్కిల్స్ ఉన్న పీపుల్ లేరు. అండ్ సెకండ్ క్వశ్చన్, ఏ నిజంగా అన్నిటినీ రీప్లేస్ చేస్తుందా? సో ఇప్పుడు అసలు క్వశ్చన్ వద్దాం. ఏ చాలా పవర్ఫుల్, కరెక్టే, కానీ ఏకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఏ చేయగలిగే పనులు ఏంటి అంటే, లాగ్ అనాలిసిస్ ని ఆటోమేట్ చేయగలదు. అండ్ సెకండ్, బేసిక్ థ్రెట్ డిటెక్షన్ అయితే చేయగలదు. అండ్ థర్డ్, రిపిటేటివ్ టాస్క్లు ఏమైతే ఉంటాయో వాటిని ఫాస్ట్ గా చేయగలదు. బట్ ఏఐ చెయ్యలేని పనులు కూడా ఉన్నాయి, అవి మాట్లాడతాం ఇప్పుడు. ఫస్ట్ ది, క్రిటికల్ థింకింగ్ ని ఏఐ చేయలేదు. కంపెనీలో ఏదైనా ఒక పెద్ద అటాక్ జరిగితే ఏఐ ఎందుకు జరిగింది అని అనలైజ్ చేయలేదు. అండ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ ని ఏ అర్థం చేసుకోలేదు. అండ్ లీగల్ అండ్ కాంప్లియన్స్ డెసిషన్స్ ని ఏ తీసుకోలేదు. అండ్ ఫోర్త్, జీరో డే వల్నరబిలిటీస్ కి క్రియేటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు ఏ. అండ్ హ్యూమన్ బిహేవియర్ అటాక్స్ ని ఏ అర్థం చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అనేది టెక్నాలజీ కాదు, అది హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ గేమ్. హ్యాకర్స్ కూడా హ్యూమన్సే, వాళ్ళని డిఫెండ్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం ఉంది. ఏ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే, అది మన కాంపిటీటర్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు మ్యాథమెటిషియన్స్ అందరూ పోతారు అన్నారు, పోయారా? లేదు కదా. వాళ్ళు క్యాలిక్యులేటర్ ని యూస్ చేసి ఇంకా పవర్ఫుల్ గా తయారయ్యారు. సేమ్ అదే లాజిక్ మన సైబర్ సెక్యూరిటీకి కూడా. ఏ యూస్ చేసే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ మరింతగా పెరుగుతుంది. అండ్ అందరికీ ఉన్న థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు నిజంగా మార్కెట్ ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. అందరూ జాబ్స్ లేవు అంటున్నారు, కానీ ఏ లెవెల్ జాబ్స్ లేవు అంటున్నారు? ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అవును, కరెక్ట్. బట్ ఆ కాంపిటీషన్ కి కారణం ఏంటి? సర్టిఫికేషన్స్ మాత్రమే చేసి ప్రాక్టికల్ స్కిల్స్ లేకుండా జాబ్స్ కి అప్లై చేస్తున్నారు. అండ్ రెజ్యూమ్స్ లో స్కిల్స్ ఉంటున్నాయి కానీ రియల్ గా ప్రాజెక్ట్స్ ఉండట్లేదు. జస్ట్ ఐ డిడ్ సిహెచ్ అని చెప్తున్నారు కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. ఈ రోజు డిమాండ్ ఉన్న రోల్స్ ఏంటో తెలుసా సైబర్ సెక్యూరిటీలో? సాక్ అనలిస్ట్ టైర్ 1, 2, 3 అండ్ పెనిట్రేషన్ టెస్టర్ ఆర్ ఎథికల్ హ్యాకర్. అండ్ థర్డ్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. ఫోర్త్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అండ్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ స్పెషలిస్ట్. అండ్ సిక్స్త్, జిఆర్సి అనలిస్ట్ అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లియన్స్ అనలిస్ట్. అండ్ సెవెంత్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్. ఇవన్నీ రోల్స్ కూడా ప్రతి కంపెనీలో యాక్టివ్ గా హైర్ చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు అందరికీ వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సరే మార్కెట్ ఉంది అంటున్నారు, ప్రాక్టికల్లీ నేనేం చేయాలి అనుకుంటున్నారా? దానికోసం ఫస్ట్ ఫౌండేషన్ ని బిల్డ్ చేయండి. నెట్వర్కింగ్ బేసిక్స్, లైనక్స్, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ స్క్రిప్టింగ్ గురించి తెలుసుకోండి. బట్ ఇది ఆప్షనల్ ఎంట్రీ లెవెల్స్ కి. కానీ ఈ నెట్వర్కింగ్ బేసిక్స్, లైనక్స్ బేసిక్స్ ఇవన్నీ తెలియకుండా సైబర్ సెక్యూరిటీలో ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు మనీ పే చేయలేకపోయినా కొన్ని ఫ్రీ ఉంటాయి, వాటిలో అయినా సరే డైలీ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీ ఓన్ ల్యాబ్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేషన్స్ కన్నా మీ స్కిల్స్ మ్యాటర్ ఇక్కడ.
అండ్ థర్డ్ది చాలా ఇంపార్టెంట్, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా బ్రాడ్. అందులో అన్నిటిలో మీరు నేర్చేసుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ కన్నా ఒక్క దాంట్లో స్పెషలైజేషన్ చేయండి. లైక్ సాక్ వైపు వెళ్ళాలా, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఎథికల్ హ్యాకింగ్ రెడ్ టీమ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే జిఆర్సి సైడ్ వెళ్ళాలా, లేకపోతే క్లౌడ్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలా, ఒక్క దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ ఫోర్త్ది, మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. గిట్ హబ్ ఒకటి ఓపెన్ చేసి మీ ప్రాజెక్ట్స్ ని అందులో పెట్టండి. సిటిఎఫ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ స్కిల్స్ ని షో చేయండి లింక్డ్ ఇన్ ద్వారా, గిట్ హబ్ ద్వారా. అండ్ ఫిఫ్త్ది, కమ్యూనిటీలో యాక్టివ్ గా ఉండండి. అంటే లింక్డ్ ఇన్ లో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారు ఫాలో చేయండి. లోకల్ సెక్యూరిటీ మీటప్స్ జరుగుతాయి, వాటిల్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఏఐతో ఎలా వర్క్ చేయాలి అనుకుంటున్నారా? ఫస్ట్ మీ దగ్గర ఉన్న భయాన్ని తీసేయండి. ఏ వచ్చేస్తుందని చెప్పి భయపడిపోకండి. ఏ టూల్స్ యూస్ చేసి మాల్వేర్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఏ టూల్స్ ని యూస్ చేసి లాగ్ అనాలిసిస్ ఫాస్ట్ గా ఎలా చేయాలో నేర్చుకోండి. ఏని యూస్ చేయగలిగే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, ఇదే ఫ్యూచర్. ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను నా హస్బెండ్ కలిసి ది కంప్లీట్ సాక్ హ్యాండ్ బుక్ అనే ఈ బుక్ ని క్రియేట్ చేశాను. ఫండమెంటల్స్ నుండి అడ్వాన్స్డ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ వరకు అన్ని క్లియర్ గా మెన్షన్ చేశాము. బిగినర్స్ కి కూడా అర్థమయ్యేలాగా, ఈవెన్ మీరు నాన్ టెక్ అయినా సరే ఈజీగా అర్థమయ్యేలాగా. అండ్ ఎవరైనా ఒక డొమైన్ నుంచి వేరే డొమైన్ లోకి వెళ్దాం అనుకున్నా బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ బుక్ చదివితే మీకు క్లియర్ గా సైబర్ సెక్యూరిటీలో ఒక గ్రిప్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ సాక్ కోర్స్ అనేది కంప్లీట్ గా ఫ్రీగా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ఫాలో అవుతూ ఈ బుక్ చదివినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో బిగినర్ ఫ్రెండ్లీగా ప్రిపేర్ చేసిన బుక్ ఇది. మీకు కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ కూడా సింపుల్ గా అర్థమవుతాయి ఈ బుక్ లో. అమెజాన్ లో కిండెల్ వెర్షన్ 1099 కి ఉంది, కానీ ఫిజికల్ బుక్ ఇండియాలో లోకల్ ప్రింటింగ్ లేదు. అందుకే అమెజాన్ లో ప్రింటింగ్ బుక్ మీరు చూసినట్లయితే ఛార్జెస్ అనేవి హైగా ఉంటాయి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఛార్జెస్. సో అదే రీజన్ తో, ఎందుకంటే చాలా మందికి ఆన్లైన్ లో చదవడానికి ఇష్టపడరు. అండ్ ఐఎమ్ ద వన్ పర్సన్, నేను కూడా ఆన్లైన్ లో చదవడానికి ఇష్టపడను, నాకు బుక్ చూసి చదవడమే ఇష్టం. సో చాలా మంది ఇలానే ఉంటారు. వాళ్ళ కోసం నేనే పర్సనల్ గా షిప్పింగ్, ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. అందరికి నాలెడ్జ్ షేర్ అవ్వాలి అని. అండ్ దీని బుక్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 2600. నా యూట్యూబ్ కమ్యూనిటీ కోసం నేను 1899 కే డైరెక్ట్ గా ఆఫర్ చేస్తున్నాను. మీకు మీ కెరీర్ కి ఎఫర్టబుల్ గా ఇవ్వాలని ఈ డెసిషన్ తీసుకున్నాను. బుక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది, డైరెక్ట్ గా నాకు పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడమే నా గోల్. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ నేను ఇంకొక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నాకు ఒక కమెంట్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీలో చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి, ఎవరు ఈ డొమైన్ ని చూస్ చేసుకోకండి. గ్రేట్. ఆ కమెంట్ పెట్టిన పర్సన్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పను, కానీ కంప్లీట్లీ రైట్ అని కూడా చెప్పను నేను. నిజమే, సాక్ టైర్ 1 జాబ్స్ కి కాంపిటీషన్ అయితే పెరిగింది, కానీ టైర్ 2, టైర్ 3, థ్రెట్ హంటర్, ఇన్సిడెంట్ రెస్పాండర్ ఇలాంటి రోల్స్ కి క్వాలిఫైడ్ పీపుల్ దొరకట్లేదు. ప్రాబ్లమ్ స్కిల్స్ లో ఉంది, మార్కెట్ లో కాదు. అండ్ ఇంకొక విషయం, నేను మిమ్మల్ని సైబర్ సెక్యూరిటీ డొమైన్ ని బ్లైండ్ గా తీసుకోమని చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ ఉంటే అప్పుడు సైబర్ సెక్యూరిటీలోకి రండి. ఒక్క సర్టిఫికేషన్స్ తో కాదు, రియల్ స్కిల్స్ తో రండి సైబర్ సెక్యూరిటీలో. ఇంటర్నెట్ ఉన్నంత కాలం డేటా ఉంటుంది, డేటా ఉన్నంత కాలం థ్రెట్స్ ఉంటాయి, థ్రెట్స్ ఉన్నంత కాలం సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఇది ట్రెండ్ కాదు, ఇది నెసెసిటీ. మీకు సైబర్ సెక్యూరిటీ గురించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో అడగండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి ఫియర్ తో ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా పంపించండి, వాళ్ళ ఫియర్ కొంచెం తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.